ఖమ్మం నియోజకవర్గ పట్టభద్రుల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పౌన అధ్యక్షులు నాగరాజ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యువతకు ప్రతినిధి, యూత్ ఐకాన్, మన ఐటీకి, మన తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపును తీసుకొచ్చినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ కేటీ రామారావు గారికి, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారికి, రాజ్యసభ సభ్యులు పెద్దలు వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, రాబోయే ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, మన జనగామ శాసనసభ్యులు, ఇదే వరంగల్, నల్గొండ, ఖమ్మం నుండి 2 పర్యాయాల పాటు ఎమ్మెల్సీగా విజయ బావుట ఎగరేసినటువంటి డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఈ ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి మనం మదన్ లాల్ గారు, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ఎమ్మెల్సీ తాత మధు గారు, మిగతా వేదిక మీద ఉన్నటువంటి మిగతా ప్రజాప్రతినిధులకు, సీనియర్ నాయకులకు, వేదిక ముందున్నటువంటి గులాబీ సైనికులకు, మరీ ముఖ్యంగా ఖమ్మం నలుమూల నుండి వచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మిత్రులారా, మన వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాలు త్యాగానికి, తెగింపుకు, తిరుగుబాటుకు కేంద్రాలు. ఇక్కడ ప్రజలు చైతన్యానికి ప్రతీకలు. ఆనాటి రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో అయినా, లేదా టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమంలో అయినా కూడా ఈ ప్రాంతము ఎంతో కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించింది. కాబట్టి అటువంటి ఈ గడ్డ మళ్ళీ 27వ తేదీన ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా ఒక మంచి తీర్పు ఇస్తారనేటువంటి ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేస్తా ఉన్నా. మిత్రులారా, సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నిక చాలా భిన్నమైనటువంటిది. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది ఎంతో ప్రాధాన్యమైనటువంటి ఎన్నిక. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు, మేధావులు, వారు ఎంతో విజ్ఞతతోని, విచక్షణతోని, వివేకంతోని ఆలోచించి మరి ఒక తీర్పునిస్తారో ఆ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచన అందిస్తూ ఉంటుంది. గత ఎన్నికల పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఒక ఎల్ఎస్ రాజు గారు, ఒక రామచంద్రరావు గారు, ఒక కపిలవాయి దిలీప్ కుమార్ గారు, మన ముందే ఉన్నటువంటి డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు. పార్టీలు ఏవైనా కానీ ప్రజలు, పట్టభద్రులు ఎప్పుడు కూడా మంచి విజనరీస్ ని, లిజెండ్స్ ని, ఇంటలెక్చువల్స్ ని, థింకర్స్ ని, సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సంక్షోభ సమయంలో కూడా ఒక దారి చూపగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఎన్నుకున్నారు. అంతే తప్ప మిగతా వాళ్ళని కాదు. ఎందుకంటే ఇది పెద్దల సభ, మండలి అంటే పెద్దల సభ. పెద్దల సభలో మేధావులను ఎన్నుకుంటారు తప్ప మోసగాళ్ళని ఎన్నుకోరు అని ప్రతి ఎన్నికల్లో కూడా రుజువు చేస్తూ వస్తా ఉన్నారు. మిత్రులారా, ఏ సందర్భంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో మీ అందరికీ తెలుసు. దాని గురించి వివరంగా వేదిక మీద ఉన్నటువంటి హేమి నాయకులు, అగ్రశ్రేణి నాయకులందరూ కూడా మాట్లాడతారు. కానీ ఒక్క విషయం మీరు గమనించండి. 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్తున్నది, 420 హామీలు ఇస్తామని చెప్తున్నది. కాబట్టి ఒక్కసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాము అని చెప్పి మార్పు పేరు మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు తీసుకొచ్చింది. మొదట డిసెంబర్ 9 వాయిదా పెట్టిళ్ళు హామీలకి. దాని తర్వాత 100 రోజులు అన్నారు. దాని తర్వాత 15 ఆగస్టు అంటున్నారు. ఇప్పటికి 150 రోజులు గడిచింది. ఏ ఒక్క హామీనైనా నెరవేర్చిందా ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. కాబట్టి కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని అంశాలను మాత్రమే నేను ప్రస్తావిస్తాను. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏం చెప్పింది? మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిందా లేదా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? మెగా డిఎస్సి 50,000 టీచర్ పోస్టులను
అనౌన్స్ చేస్తామన్నారు, అనౌన్స్ చేశారా? 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇచ్చారా? ఎటువంటి రుసుము లేకుండా ప్రభుత్వ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఉచితంగా నిర్వహిస్తామన్నారు, నిర్వహిస్తున్నారా? ఉద్యోగస్తులకు డిఏ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఏ ఒక్కటి ఇవ్వలే. మరి దీని గురించి ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ప్రశ్నించాలి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ప్రశ్నించగలుగుతాడా? ప్రశ్నించగలుగుతాడా? ఆలోచించండి. కానీ ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపిస్తే తప్పకుండా ఈ విద్యావంతుల పక్షాన, నిరుద్యోగ యువత పక్షాన, తెలంగాణ సబ్బండ ప్రజల పక్షాన, తెలంగాణ పక్షాన, బీఆర్ఎస్ పక్షాన తప్పకుండా గర్జిస్తాం, తప్పకుండా గలమెత్తుతాం, తప్పకుండా గొంతెత్తుతాం, తప్పకుండా ప్రభుత్వం యొక్క మెడలు వంచి తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తామని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజల గురించి ప్రశ్నించాలన్నా, ప్రజలకు న్యాయం చేయాలన్నా, ప్రజలకు మేలు చేయాలన్నా అది కేవలం బీఆర్ఎస్ పార్టీతో సాధ్యం తప్ప మిగతా పార్టీలతో సాధ్యం కాదు అని సందర్భంగా చెప్తా ఉన్నా. మిత్రులారా ఈరోజు ఇప్పటికే 5 నెలలు గడిచింది. ఈ 5 నెలలలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏం చెప్తున్నాడు? నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు అని ఆయన గొంతు దించుకుంటున్నాడు. 5 నెలల్లో ఈ ప్రశ్నించే గొంతు ఒక్క ప్రశ్న వేసిందా? నిరుద్యోగ వృత్తి మీద, డిఎస్సి మీద, పిఆర్సీ మీద, డిఏ మీద దేని మీద ఒక్క ప్రశ్న వేసిందా? వేయరు. కానీ ఏం చేస్తాడు ఆయన? తెల్లారు లేస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులను ప్రశంసిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సందర్భంగా విద్యావంతులందరినీ కూడా ఆలోచించాల్సిందే కోరుతున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావన్నా ఒకసారి తేల్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావన్నా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి ఆ వ్యక్తిగా ఉన్నా ఒకసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. Friends, I am the son of the soil. I am the son of a farmer. I come from an agriculture family. After having toiled a lot and after having struggled a lot with poverty, I have been to BITS Pilani. I have been a union leader over there. After completing my graduation at BITS Pilani and after having earned a gold medal at BITS, I went to US. I worked there for 7 years in dream companies such as Citibank and Facebook. But out of my passion for my country, out of my passion for my Telangana, out of my passion for my Warangal and for the people of Warangal, I left my job and I came here and I have joined politics through Bharatiya Janata Party. భారతీయ జనతా పార్టీలో నేను చాలా కాలం పాటు పనిచేశాను. అనేక ప్రజా సమస్యల మీద స్పందించడం జరిగింది. ఒక నిర్మాణాత్మకమైనటువంటి ధోరణిలో అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. ఆ పోరాటంలో ఉన్నటువంటి నిజాయితీని గమనించినటువంటి, మన దశాబ్దాల కలను నెరవేర్చినటువంటి మన తెరాస అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను పిలిచి ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నువ్వు తప్పకుండా పాల్గొనాలి, నువ్వు ఒక మంచి ప్రతినిధి అవుతావు అని చెప్పి నాకు ఒక గొప్ప అవకాశం వారు కల్పించడం జరిగింది. వారికి, కేటీఆర్ గారికి, తెరాస నా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, చాలా సందర్భాల్లో యువత రాజకీయాలకు రావాలంటారు, విద్యావంతులు రాజకీయాలకు రావాలంటారు. కానీ నిజంగా మనకు అవకాశాలు వస్తాయా? చాలా అరుదుగా వస్తాయి. కానీ ఇంత పెద్ద నియోజకవర్గంలో 34 శాసనసభ నియోజకవర్గాలను కలుపుకున్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 3 రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటున్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో నాలాంటి యువకుడికి, నాలాంటి విద్యావంతుడికి ఒక అవకాశం వచ్చిందంటే అది నా గొప్పతనం కాదు, అది కేటీఆర్ గారు, కేసీఆర్ గారు గొప్పతనం, బీఆర్ఎస్ పార్టీ గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. వారు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం వినియోగించుకుందామా లేదా మీరందరూ కూడా తేల్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఒకవేళ మీరందరూ మద్దతు తెలపకపోతే, మనం ఆశించినటువంటి ఫలితం రాకపోతే, మళ్ళెవరు కూడా యువకులు రాజకీయాలకు రావాలని అనుకోరు.
విద్యావంతులు రాజకీయాలకు రావాలనుకోరు, ఆనెస్ట్గా పాలిటిక్స్ చేసేటువంటి వాళ్ళు రావాలని అనుకోరు. కాబట్టి తప్పకుండా విద్యావంతులు రాజకీయాలకు రావాలి, మన యువత కూడా రాజకీయాలకు రావాలనేటువంటి ఒక సంకల్పం తీసుకునే మీరు ఒక మంచి చక్కటి ఫలితాన్ని ఇస్తారని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను. మిత్రులారా, మిగతా అనేక అంశాలు ఉన్నాయి, పెద్దలు మాట్లాడతారు. నేను ఒకే ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలామంది పెద్ద నాయకులు వేదిక మీద ఉన్నారు కాబట్టి. మొన్న నేను ఒక వేదిక దగ్గర మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన లేచి, నువ్వేమిస్తావు, నువ్వు ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నావు కదా, కొంతమంది నాయకులు అన్నీ రాసిస్తామని చెప్తున్నారు, నువ్వేమిస్తావు నన్ను అడిగారు. నేను చెప్పిన, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అక్రమంగా నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు, నేను నిజాయితీగా పనిచేసిన, ప్రజల కోసం పనిచేసిన, ప్రజాస్వామ్యం కోసం పనిచేసిన తప్ప నేను ఒక్క రూపాయి కూడా అక్రమంగా ఎక్కడ సంపాదించలే. కాబట్టి నేను ఏమీ ఇవ్వలేను, కేవలం నిజాయితీతో మాత్రమే పోరాడగలుగుతా. కేవలం బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ బలాన్ని, బీఆర్ఎస్ బలవాన్ని, ప్రజల యొక్క అభిమానాన్ని నమ్ముకొని నేను పోటీ చేస్తున్నా తప్ప నేను ఏమీ ఇవ్వలేను. కానీ మీరందరూ ఆశీర్వదిస్తే, మీ ఆశీస్సులు తెలియజేస్తే 27వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే, ఎమ్మెల్సీగా ఎన్నుకోబడిన తర్వాత ఒక్క రూపాయి కూడా నేను జీతం తీసుకోకుండా నాకు వచ్చినటువంటి మొత్తం గౌరవ వేతనాన్ని, ప్రతి రూపాయిని కూడా విద్యార్థులకు, పేద నిరుద్యోగ యువతకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దానికి మొత్తం కూడా ఖర్చు చేస్తా. ఎవరైతే లైబ్రరీలో, కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక, పుస్తకాలు కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నటువంటి యువత ఉన్నారో వాళ్ళ కోసం ఖర్చు చేస్తా, వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఖమ్మం చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. మరి నేను ఎమ్మెల్సీగా ఎన్నికైతే తప్పకుండా ఇటు నామా నాగేశ్వర్ గారికి, మన రవిచంద్ర అన్నకు, మన మధు గారికి, వీళ్ళందరూ కూడా నేను తోడుగా ఉంటా. తప్పకుండా ఖమ్మం అభివృద్ధిలో నేను సైతం ఒక పాత్ర పోషిస్తా. మన పువ్వాడ అజయ్ గారు, వారు మాజీ మంత్రి, వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. వారికి కూడా నేను తోడుగా ఉంటా. మీరు అవకాశం ఇస్తే గల్లా ఎగరేసుకొని రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా వివరిస్తా తప్ప ఎక్కడ కూడా మీ గౌరవాన్ని తగ్గించే విధంగా, మీరు తలదించుకునే విధంగా వివరించదని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాది బ్యాలెట్ పేపర్లో 3వ సంఖ్యలో నా పేరు ఉంటుంది, ఏనుగుల రాకేష్ రెడ్డి అని. దాని పక్కన బాక్సులో 1 అనే క్రమ సంఖ్య వేసి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. 1 అంటే కేవలం నిలువు గీత మాత్రమే గీయాల్సిందిగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.